అందరికీ వికసిత పుష్పాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం చక్కగా ప్రతిరోజు అద్భుతంగా ధ్యాన సాధన చేసుకొని ఆ తరువాత మనకి వచ్చినటువంటి మాస్టర్ యొక్క విశేషమైన జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. ఈ రోజు వికసిత పుష్పాలు సీజన్ 3 34 రోజుకు చేరుకున్నాం. ఈ రోజు మనకి నెల్లూరు నుంచి వెంకురెడ్డి గారు వచ్చారు. ఒక యోగా మాస్టర్ గా ఉంటూ ఎంతో అనుభవం ఉంది, ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. యోగా మాస్టర్ గా ఇప్పటికీ యోగాని అందరితో చేపిస్తూ యోగాకి తోడు ధ్యాన సాధన కూడా ఉంటే వారి జీవితం ఎలా మారుతుంది, శారీరక ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యానికి యోగా ధ్యానము ఎలా ఉపయోగపడుతున్నాయి అని చెప్పి అందరికీ యోగాని ధ్యానాన్ని నేర్పిస్తూ ఇప్పుడు పూర్తి స్థాయిలో విస్తృతంగా ధ్యాన ప్రచారం చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా ఉంటున్నారు. అలాంటి గ్రేట్ మాస్టర్ యొక్క అనుభవ జ్ఞానాన్ని ఈ రోజు మనం తెలుసుకుందాం. వెల్కమ్ సార్, నమస్తే అండి. ఎన్నో శాకాహార ర్యాలీల్లో పాల్పంచుకుంటూ వారి వంతు వారు తన్ మన్ ధన్ చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజు ఆ మాస్టర్ నుంచి విశేషంగా జ్ఞానాన్ని తీసుకుందాం. సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, ప్లీజ్ కంటిన్యూ సార్. నమస్తే. నమస్తే అమ్మా. ఓకే అమ్మా. ఓకే సార్, చెప్పండి. నాకు ఈ అవకాశం ESSM అనే అద్భుతమైన బాటలోకి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి ఎన్ని ప్రణామాలు చెప్పినా తక్కువే. అలానే నన్ను ఈ ధ్యాన మార్గంలోకి తీసుకొచ్చినటువంటి శిరీష మేడంకు కూడా ధన్యవాదములు. అయితే ఇక్కడ కరోనా మహమ్మారికి కూడా మనం ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కరోనా రాకముందు మనం ఆఫ్లైన్ లోనే మనం క్లాసులు నడుపుకునే వాళ్ళం. ఈ కరోనా టైంలో మనం వ్యక్తిగత కలుసుకోలేక ఈ ఆన్లైన్ క్లాసులు, డిజిటల్ క్లాసులు పెట్టి మీలాంటి యువత చాలా అద్భుతంగా ఎక్కువ మందికి స్ప్రెడ్ అయ్యేదానికి ఈ జ్ఞానాన్ని ధ్యానాన్ని అందించే అవకాశం లభించింది. అందులో మీరు అలాంటి స్థితిని అందుకొని అందరికీ ధ్యానాన్ని జ్ఞానాన్ని పంచుతున్న అనిత మేడం కూడా గట్టిగా క్లాప్స్ కొట్టుకున్నాం. ఓకే మేడం, నా పేరు చెప్పారు. నా పేరు వెంకురెడ్డి. నేను విజయ డైరీలో పనిచేస్తూ 2021 డిసెంబర్లో రిటైర్ అయ్యాను. ఇందుకు రాకముందు నేను ఎందుకంటే నా వ్యక్తిగత జీవితంతో ముడిపడి ధ్యాన సాధన యోగ సాధన జరుగుతున్నది కాబట్టి దీంట్లోకి రాకముందు మన ఏదైనా చెప్పాలి అనుకుంటే బయట ప్రపంచంలో ఎగతాళి చేసేవాళ్ళు, నీ డబ్బా వదిలేవాయా అనేవాళ్ళు. ఎప్పుడైతే పత్రిజీ సార్తో పరిచయం అయిన తర్వాత మైక్ ఇచ్చి ఇవారే మాస్టర్ చెప్పు అనేవాడు. ఏమి చెప్పాలి అంటే నువ్వు ఏమి తెలుసుకున్నావో ఏమి చేస్తున్నావో అదే చెప్పనేవాడు సార్. అంతకుముందు అలాది కాదు, మనకి చెప్పాలంటే బాధ, భయం, ఎవరన్నా ఏమైనా అనుకుంటారేమో. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు చెప్పాల్సిందల్లా మన అనుభవాన్ని మనం చెప్పాలి. అదే పిరమిడ్ మాస్టర్స్ యొక్క గొప్ప లక్షణం ఇప్పుడు. ఎందుకంటే పుస్తక జ్ఞానం అద్భుతం, పుస్తక జ్ఞానం కాడికి అనుభవ జ్ఞానం అద్భుతం అని నమ్మేవాళ్ళలో నేను మొదటివాడిని. ఆ స్థితిగతుల్లో ముందు వ్యక్తిగతంగా నాది చెప్తాను. నేను దీంట్లో రాకముందు తాడు తలబొంగరం లేనటువంటి జీవితం. రోజు 2-2:30 గంట, ఉదయం 2 గంటలు మిల్క్ సొసైటీలో పనిచేసాను. అప్పుడు డైరీలో కూడా వెళ్ళలేదు. 2 సంవత్సరాలు ఉదయం 2 గంటలు, సాయంకాలం 2 గంటలు పనిచేసేసి నా జీవితం అద్భుతం, అపురూపం అనుకునేవాడిని. ఎవరి మాట వినేవాడిని కాదు, ఎవరి మాట పైకి ఎక్కనిచ్చేవాడిని కాదు. మాటల్లో వాళ్ళని ఇబ్బంది పెట్టైనా నా మాట నెగ్గి నేను ఏదో ఒక అహంకారపూరితం, అది ఇప్పుడు తెలిసింది లేదు అహంకారపూరితం అని. అప్పట్లో అది కాదు, దట్ ఈస్ గ్రేట్ అనుకునేవాడిని. అట్లా నా స్థితిగతులు నేను అట్లా ఉంటూ ఆరోగ్యపరంగా చాలా సమస్యలతో, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, సమాజంలో
కొంత ఇబ్బందే కదా. కొన్ని వ్యసనాలకు లోనప్పుడు సమాజంలో ఒక దుష్పరిణామాలే కదా మనల్ని చూసి కొంత ఇబ్బంది పడతా ఉంటుంది సమాజం. ఆ స్థితిగతుల్లో ఇష్టము లేకుండా వినపడుతుందా? వాయిస్ వినపడుతుందా? ఆ స్థితిగతుల్లో క్లియర్ సార్, వినిపిస్తుంది బానే. ఆ స్థితిగతుల్లో నేను యోగాకి రమ్మనేవాళ్ళు మాకు సీనియర్ మాస్టర్స్. నేను కళ్ళు మూసుకొని వాళ్ళని ఏం అనలేం, మాకు సీనియర్లు కదా వాళ్ళు. వాళ్ళని ఏం అనలేక మనసులో అనుకునేవాడిని, పిచ్చోళ్ళు ఉన్నట్టున్నారు, కళ్ళు మూసుకొని ఓం అంటే ఆరోగ్యం బాగయ్యేటట్టుంటే అంతమంది అంత చదువులు చదువుకొని డాక్టర్లై ఎంతో మందికి వైద్యం అందిస్తూ ఒక్కొక్క అవయవాన్ని ఒక్కొక్కరు విడగొట్టుకొని ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క డాక్టర్ తయారై ఎంతో వైద్యాన్ని అందిస్తూ ఎంతో మందికి ప్రాణాలు నిలబెడుతున్నటువంటి వైద్య శాస్త్రం ఎందుకు అని అనుకునేవాడిని, అని మనసులో అనుకునేవాడిని. ఎప్పుడైతే మేము వాకింగ్కి వెళ్ళే వాళ్ళం, ఆ వాకింగ్ టైంలో అందరూ యోగాకి వెళ్ళారు, నేను ఒక్కనే వాకింగ్కి వెళ్ళా. ఆ రోజు ఏందబ్బా అందరూ యోగాకి వెళ్ళారు, నేను ఒక్కనే వాకింగ్కి వచ్చాను ఒంటరిగా ఏకదో 4:30-5 గంటలకి. ఏందబ్బా నేను కూడా పోతే బాగుండు అంటే నాకు ఇష్టం లేదు, అందరూ వెళ్ళారు కదా నేను కూడా వెళ్దామని రెండో రోజు వెళ్ళాను. ఎందుకని మా గురువు గారు మన్నేపల్లి శ్రీనివాసులు సార్, ఆ సారు చెప్పాను. ఆ రోజు ఆడకెళ్ళి చూస్తే ఎందుకనో సార్ చెప్పే విధానం మనసుకు నచ్చింది. దానివల్ల ఫలితం ఉందా లేదనేది పక్కన పెడితే నాకు మనసుకు నచ్చింది. అప్పుడు దాకా నాకు ఇసినోఫిలియా, షుగరు, బ్యాక్ పెయిన్, తల తిరగటము ఇట్లా రకరకాల సమస్యలతో నేను ఒడిదుడుకులు పడేవాడిని. ఆ స్థితిగతుల్లో సార్ చెప్పటం విధానం నచ్చి ఆఫ్టర్ డే నుంచి నెక్స్ట్ డే నుంచి నేను వెళ్ళటం జరిగింది. నా అదృష్టం ఎన్నో సంవత్సరాలు ఇసినోఫిలియా ఉంటే డాక్టర్లు కూడా వదిలేశారు. నువ్వు మందులు 3 నెలలు నువ్వు మందులు మింగాలి, ఆహారం ఇలా చేసుకోవాలి ಅಂತ చెప్తున్నారు తప్పితే పూర్తిగా వేయలేదు. అట్లాంటిది 15 రోజుల్లోనే 15 డేస్ లోనే ఇసినోఫిలియాలో నుంచి నేను బయటకు వచ్చే ప్రయత్నం జరిగింది. ఎంత అద్భుతం! ఎంతో మంది డాక్టర్ల కాడికి తిరిగినప్పటికీ కూడా నయం కానటువంటి జబ్బు 15 రోజుల్లో యోగ సాధన ద్వారా ఆ సమస్యని నివృత్తి చేసుకోవటం జరిగింది. అక్కడి నుంచి ఇష్టం పెరిగింది. ఆల్రెడీ నేను చిన్నప్పుడు కొన్ని ఆర్గనైజేషన్ లో పనిచేసిన తర్వాత గ్రూప్ క్లాసెస్ మెయింటైన్ చేయటం నాకు ఇష్టము. సో కాబట్టి ఆ స్థితిగతుల్లో నాకు తెలిసింది ఒక్కరో తెలిసిన వెంటనే నేను ఎవరో ఒకరికి చెప్పేవాడు, వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా. అంతకుముందు అది ఇష్టం ఉన్నా లేకపోయినా చెప్పటం, వాడు బలవంతంగా చెప్పడం, వాడు మొక్క కవలికలు మనకు అవసరం లేదు, ఇది యోగా అట్టా ఇట్ట హింస పెట్టేవాడిని. అది నాకు వాళ్ళ ఫేస్ రీడింగ్ నాకు అర్థం అయ్యేది కాదు. ఎందుకని మనకు తెలిసింది మంచిది చెప్పటం అలవాటైంది. సో ఎప్పుడైతే ఈ క్రమంలో శారీరకంగా కొంతవరకు ఉపయోగపడింది, కానీ ఎక్కడో వెలితి ఏంది, ఆర్థిక సమస్యలు అలానే ఉన్నాయి, బాధిస్తున్నాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అలానే ఉన్నాయి, శారీరక సమస్యలు కొన్ని తగ్గినా కొన్ని అయితే ఇంకా ఇబ్బంది పెడుతున్నాయి. నలుగురిలో ఒక రకమైనటువంటి ఒక చీడ పురుగు, అంతే కదా. 4 రకాలుగా మనం సమాజానికి ఆటంకం పరుస్తున్నప్పుడు మనం ఒక చీడ పురుగులాగా చూస్తుంది కదా సమాజం. ఈ రకాలలో ఒక్కొక్క రోజు అనిపించేది నైట్, ఏందిరా నా బతుకు, 1 గంటకు మెలకు వచ్చేసేది. 1 గంటకు మెలకు వచ్చిన తర్వాత ఏంది నా జీవితం, మా భార్య చూస్తేమో హాయిగా నిద్రపోతుంది, నా బిడ్డలు చూస్తే హాయిగా నిద్రపోతున్నారు, మా మదర్ చూస్తే హాయిగా నిద్రపోతుంది, నాకొక్కడికి ఎందుకు రావట్లేదు నిద్ర. యోగ సాధన చేస్తున్నాను కూడా అప్పటికి. సో ఈ మెంటల్ గా డిప్రెషన్ స్టార్ట్ అయ్యి ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ లో ధ్యానానికి వెళ్ళాలనే కోరిక, కానీ అడుగు పడేది కాదు ఆ వైపు. 2011లో పత్రిజీ సార్ నెల్లూరుకు వచ్చినప్పుడు 1 డే క్యాంప్ లో పాల్గొనడం జరిగింది. ముగ్గురు వెళ్ళాం, ముగ్గురు యోగా మాస్టర్లమే. ముగ్గురు వెళ్ళినప్పుడు సార్ 1 డే క్యాంప్ లో ఒకరు అడిగారు, సార్ యోగా చేసేవాళ్ళు, ధ్యానం చేసేవాళ్ళు నాన్ వెజ్ తినకూడదు అంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అన్నారు.
సార్ భాష సార్ లాంగ్వేజ్ భలే ఉంటది కదా, అదే మనకు సంబంధించింది కాదు, కూర్చో అన్నాడు. వాడు నా కాడికి మొండోడు ఉన్నట్టున్నాడు. ఆ కుర్రోడు మళ్ళీ లేచి, సార్ నాకు డీటెయిల్ క్లారిటీ కావాలి అని అడిగాడు. అప్పుడు సారు జీవహింస మహాపాపం అనే దాని మీద చెప్తున్నప్పుడు మాతో పాటు వచ్చిన మా చిన్న గురువు జనార్దన్ సార్ అడిగాడు, సార్ వృక్షాలు కూడా జీవులే కదా, దాని మీద అడిగినప్పుడు ఎందుకనో పత్రిజీ చెప్పింది నా మనసుకు నచ్చింది. ఎందుకంటే నేను మంతిని గారి ఫాలోయర్ని. మంతిని గారు లేకపోతే నేను ఎవరికి జీవించి ఉండేవాడినే కాదు. ఎందుకంటే కిడ్నీలో క్రియాటిన్ ప్రాబ్లంతో ఎన్ని దగ్గర దిగినా తగ్గకపోతే మాకు నెల్లూరు వచ్చేవాడు సార్. అప్పుడు 3వ ఆదివారం నెల్లూరు విఆర్సి గ్రౌండ్కి వచ్చేవాడు సార్. సారు డైట్ చెప్పాడు, 7 రకాల రుచులు తినకుండా తినగలిగితే తగ్గిపోద్ది అంటే 7 రకాల రుచులు తినకుండా 1 సంవత్సరం రోజులు ట్రై చేశాను. అసలు ఎట్టబోయిందో ఆ క్రియాటిన్ ప్రాబ్లం. సో ఆయన చెప్పేవాడు, మాంసాహారం మన ఆహారం కాదు, ఇది ఆ నిర్మాణం మనది కాదు, శారీరక నిర్మాణం కానీ ఫిజికల్ గా కానీ మనది అసలు ఆహారం కాదు అని సైంటిఫిక్ గా అక్షరము పదంతో చెప్పాడు సారు. నాకు ఇష్టమే, అయినా నాకు ఎక్కలేదు. మరి పత్రిజీ సార్ నాకు పరిచయం కూడా లేదు. మరి అక్కడ చెప్పినప్పుడు ఆ ఒక్క క్షణమే నేను అనుకున్నా, ఈ క్షణం నుంచి నేను నాన్ వెజ్ ముట్టకూడదు అని అనుకున్నాను. మరి పత్రిజీ సార్ చెప్తే ఎందుకు ఎక్కింది, మంతిని గారు ఇష్టమైన మంతిని గారు చెప్తే ఎందుకు ఎక్కలేదు అని అంటే అప్పుడు అర్థమైంది, వాక్కు కూడా మానవ జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. ఆ వాక్కు దేని మీద వస్తుంది, మనం ఆచార వ్యవహారాలు, మనం నడిచే విధానము, మనం చెప్పే అంటే మన యొక్క అంటే ఒక్కొరికి ఒక్కో రకమైన శక్తి ఉంటుంది. ఆ శక్తి ద్వారా మన వాక్కు కూడా ఎదుటి వ్యక్తుల మీద ప్రభావం చూపిస్తుంది అనేది నాకు ఆ రోజు అర్థమైంది. ఎందుకని మంతిని గారు నాకు అంత ఇష్టము, నా ప్రాణాన్ని నిలబెట్టాడు. మరి ఆయన చెప్తే నాకు ఎక్కలేదు. మరి పత్రిజీ సార్ ఒక్క మాటే, ఒకటే రోజు, అసలు ఆ రోజు నేను ఎందుకు పోయాను, మా నాన్ వెజ్ మానడానికే పోయానేమో అనిపించింది. తర్వాత నా పాపోళ్ళు కూడా నాకు ఎగతాళి చేస్తుంటారు, డాడీ అంటే నాకు అంటే మేము ఈ వేదికలో చెప్పిన తప్పేం కాదు, నాకు రొయ్యలు అంటే భలే ఇష్టం. నా కూతురు పక్కన వచ్చి నన్ను ఎగతాళి చేస్తుంది, డాడీ రొయ్యలు కూర డాడీ అని. పాప నేను ఇష్టంగా మానేశాను, నాకేం ఇబ్బంది లేదు, నాకేం హ్యాపీ. వాళ్ళకి చెప్తాం, ఆచరించమని చెప్తాం, బలవంతం చేయను ఎవరిని కూడా. విన్న విషయం చెప్తాను, ఆచరణ వాళ్ళకే వదిలేస్తాం. బలవంతం చేసి చూశాను కొన్ని రోజులు, నన్ను కూడా యువతలకు లాగేసేటట్టున్నారు వాళ్ళు. కాబట్టి ఆ స్థితిగతుల్లో వాక్ ద్వారా, పత్రిజీ ద్వారా ప్రేరణ పొంది నేను ధ్యానంలోకి రాకముందు 2011లోనే నేను నాన్ వెజ్ మానేశాను. మా పాప అడుగుతుంటది, నా మనవరాలు అడిగింది, తాతయ్య ఇంకా తినవా అంటది. ఇంకా అసలు ఆలోచన రాదు పాప నాకు అని చెప్పాను. ఓకే, ఈ స్థితిగతుల్లో మనకి ఒక్కొక్క రకమైనటువంటి మాస్టర్స్ వస్తూ ఉంటారు. నాకు అప్పుడు అనిపించేది ధ్యానంలోకి 2017 దొరికేవాడిని కాదు, మళ్ళీ వెళ్ళిపోయేవాడిని, మళ్ళీ దానికి దొరికేవాడు. అట్లాంటి స్థితిలో 2000 ఏదో నాకు కరెక్ట్ గా ఐడియా లేదు, IFSS క్లాసులు జరిగినాయి నెల్లూరులో, 2 days క్యాంప్. పత్రిజీ సార్ వచ్చాడు, నందా సార్ చనిపోయి ఎక్కడ ఉన్నాడో నందా సార్, నిజంగా నాకు ఇష్టమైన వ్యక్తుల్లో నందా సార్ ఒకటి. ఎందుకంటే అద్భుతంగా ఉంటది సార్ యొక్క స్పీచ్. ఆ సారు యాంకరింగ్ లో ఆ రోజు ఆడ ఫంక్షన్, ఆ రోజు ప్రోగ్రామ్ జరిగింది. 2 days అటెండ్ అయ్యాను నేను, నా మిత్రుడు. అక్కడ ఆల్రెడీ లోపల మనకుంది, ధ్యానం చేస్తే ఏదో అంటారు, ధ్యానంలోకి రావడానికి కూడా ఇంకొక స్వార్థం ఉంది. ఎందుకంటే మేము యోగ సాధన చేస్తూ, నా వయసు ఇప్పుడు 62 సంవత్సరాలు. 62 సంవత్సరాలు దాదాపు మేము ఈ చర్చ జరిగే 2017 అంటే ఇంచుమించుకు 10 ఏళ్ళు వెనక్కి వెళ్తే ఆ స్థితిగతుల్లో జబ్బులతో వచ్చాము, అన్ని ఆసనాలు వేయలేకపోయేవాళ్ళం. మా క్లాసులకు వచ్చేవాళ్ళు కూడా ఏజ్ బార్, ఎందుకంటే జబ్బులతోనే కదా వచ్చేది, మీలాంటి యూత్ రారు కదా. సో జబ్బులతో వచ్చేవాళ్ళు కొన్ని ఆసనాలు వేయలేకపోతున్నారు. యోగా ద్వారా పరిపూర్ణంగా మనము వచ్చే సాధకులకు కానీ మేం కానీ ఫలితం పొందలేకపోతామేమో అని అనుకునేవాడిని. సరే దీనికి ఎలా అనేదానికి ఆలోచిస్తుండేటప్పుడు
ధ్యానము సర్వరోగ నివారణి అని అన్నాం. కొరవే నాకు తెలియదు. ధ్యానం సకల భోగకారిని నాకు తెలియదు. ధ్యానము సత్య జ్ఞాన ప్రసాదిని అనేది నాకు తెలియదు. కేవలం ధ్యానము సర్వరోగ నివారణ. ఎందుకంటే మేము జబ్బుల్లో పనిచేస్తున్నాం. జబ్బుల కోసంగా మా యాక్టివిటీస్ అంటే మేము బాగుండాలి, పక్కన వాళ్ళని బయటకు తీసుకురావాలనే కాన్సెప్ట్ కాబట్టి ఇదేదో సులభంగా ఉంది. అక్కడేమో పతంజలి సార్ ఇచ్చినటువంటి యోగ సూత్రాలలో యమము చేయాలి, యమము దాటాలి, నియమం దాటాలి, ఆసనము దాటాలి, ప్రాణాయామం దాటాలి, ప్రత్యాహారం దాటాలి, ధారణ దాటాలి, అప్పుడు 7వ మెట్టు ధ్యానము. ఈ మెట్లని ఎక్కేది ఎప్పుడు? ఈ ధ్యానం అనే అద్భుతమైన అమృతాన్ని అందుకునేది ఎప్పుడు? ఇదేదో ఈజీగా ఉంది పత్రిజీ ఇచ్చినటువంటిది. ఆడేం కష్టం చేయబలేదంట. సుఖంగా కూర్చోమంటున్నారు, స్థిరంగా కూర్చోమంటున్నారు, వేళల్లో వేళ్ళు లాక్కు చేయమంటున్నారు, కిందైనా కూర్చోమన్నారు, కుర్చీలైనా కూర్చోమన్నారు, నీ ఇష్టం వచ్చిన విధంగా కూర్చొని సుఖంగా ఉండమంటున్నారు, వెనుపూస మాకు నిటారుగా ఉండమంటున్నారు. ఇక్కడ అట్లా కాదు, నీకు ఎలా అనిపిస్తే అలా హ్యాపీగా కూర్చోమంటున్నారు, సున్నితంగా కళ్ళు మూసుకోమంటున్నారు. ఇదేదో బాగున్నట్టుంది. ఇది నా యాక్టివిటీస్ కి నా తర్వాత వచ్చే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేదానికి అవకాశం ఉంది. ముందు నేను అనుభవిద్దాం. ఎందుకంటే నేను చెప్పాలి కదా, చెప్పాలి అనుకున్నప్పుడు అంతో ఇంతో ముందు నాకు అనుభవ జ్ఞానం కావాలి. సో ఆ స్థితిగతుల్లో మళ్ళీ తిరిగా. అప్పుడు అడిగా, ఐఎఫ్ఎస్ఎస్ క్లాసులో నా పక్కన నెల్లూరులో క్లాసులు జరిగితే ఒంగోలు మిత్రుడు నా పక్కన కూర్చున్నాడు. ఆ మిత్రుడిని అడిగితే, నెల్లూరులోనే ఉందా బుద్ధాహుడ్ అని ఒకటి ఉంది మాగుంట లేఅవుట్లో, మీరు అక్కడికి వెళ్ళండి అన్నాడు. తిరిగా ఎందుకంటే ఇష్టంగా తిరిగితే కదా ఏదైనా. ఏదో కళాపంగా తిరిగా, ఎక్కడా కనపడలా. ఎందుకంటే ఆ వైపు ఎతిగా. సరే ఇంకొక మళ్ళీ 4 రోజుల గ్యాప్ మళ్ళీ ఈ వైపుకి వచ్చి ఎతికితే అక్కడ కనపడింది బుద్ధాహుడ్. అక్కడ ఒక 5-6 మంది ఫోన్ నెంబర్లు ఉంటే చనిపోయినాడు సారు, చక్రవర్తి సార్ అనే సార్ ఉండేవాడు ఇన్ఛార్జి. ఆ సార్కి ఫోన్ చేస్తే, ఇవాళ క్లాస్ అయితే ఉండదు, 2:30కి రండి, మీరు ధ్యానం గురించి అవగాహన ఏర్పరచుకున్నామని చెప్పాడు. ఆడకి వెళ్ళాను. నా జీవితం ధన్యం. ఎందుకంటే నేను అనుకునేవాడిని, ఎవరన్నా గురువు దొరికితే బాగున్ను, మంచి గురువు దొరికితే బాగున్ను అని అనుకుంటున్నాను, కానీ నాకు ఎవరు దొరకల. వచ్చిన తర్వాత అర్థమైంది, ఒక్క అడుగు మనం గాన సాధకుడుగా గానేస్తే గురువులు మనల్ని ఎత్తుక్కుంటూ అనేక మంది మన గురువులు మనకు ఎదురయ్యే అవకాశం ఉంది అని. ఎందుకంటే వారం కూడా క్లాసులు జరిగేటివి, ఆఫ్లైన్ క్లాసులు. ఎంతో అద్భుతమైనటువంటి మాస్టర్స్, ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క యాంగిల్లో ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తే అందులో నాకు నచ్చినవి నేను కొన్ని ఫాలో అయ్యేవాడిని. ఎందుకంటే నాకు అది ఇష్టం. ముందు నాకు ఎందుకంటే 1 గంట 2 గంటలు మాస్టర్స్ చెప్తారు. ఆ మాస్టర్స్ చెప్పిన నాకు నచ్చిన దాన్ని వెంటనే అప్లై చేసుకునేవాడిని. నాలో చేసుకుని వదిలేవాడిని కాదు. నా పక్కన మిత్రులకు ఇష్టం లేకపోయినా చెప్పడం అలవాటు పడేవాడిని. సో ఆ స్థితిగతుల్లో మొట్టమొదట, అంతకుముందు నేను యోగ సాధనలో చెప్పాను కదా, ఎదుటి వ్యక్తి నచ్చినా నచ్చకపోయినా ముఖంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా హ్యాపీగా చెప్పటం, బలవంతంగా చెప్పటం ఇష్టపడ్డాను. అప్పుడు అర్థమైంది, ధ్యానంలోకి వచ్చిన తర్వాత మాస్టర్స్ చెప్పేదాన్ని బట్టి మనము చెప్పే జ్ఞానము అది సత్యమైనప్పటికీ కూడా సాధకుడికి అర్థం కాకుండా చెప్తే అది ఉపయోగపడదు. మనసుకు నచ్చే విధంగా చెప్పగలగాలి అనేది ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మాత్రమే నాకు అర్థమైంది. ఆ అర్థమైన తర్వాత మనం మనసుకు నచ్చినట్లుగా ముఖ కవలికలను బట్టి వాళ్ళల్లో మనం చెప్పే సబ్జెక్టు వాళ్ళు ఇంట్రెస్ట్ గా తీసుకుంటున్నారా, లేదో టచ్ మీ నాట్ లాగా ఉన్నారనేది అర్థమయ్యి, సో వాళ్ళ ఫేస్ రీడింగ్ బట్టి చెప్పడం అలవాటు పడ్డాను. అసలు ఎంత అద్భుతమో. మా మిస్సెస్ అడుగుతుంటది, ఏమయ్యా నువ్వు అంత దూరం క్లాస్కి వెళ్ళావు, వింజమూరుకి వెళ్ళావు, కావలికి వెళ్ళావు, గూడూరుకి వెళ్ళావు అడిగేది. అడిగేటప్పుడు నేనేం చూపించానంటే, నా మిత్రులు ఫోటోలు పెడతారు కదా, దాన్ని ఎప్పుడు జూమ్ చేసి చూపించేవాడిని. మేడం వీటిలన్నిటిల్లో వాళ్ళందరి ముఖాలలో నవ్వు ఉందా, డిసప్పాయింట్ ఉందా, తర్వాత వాళ్ళందరూ ఏ వైపు చూస్తున్నారు అని అడిగాను. ఎందుకంటే నాకు ఇష్టం, నేను క్లాస్ చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా నాతో కనెక్ట్ అవుతారు. అంటే కనెక్ట్ అయ్యే విధంగా నేను చెప్పాలనేది నా కోరిక. సో అట్లానే వాళ్ళందరి ముఖంలో వెలుతురు ఉంటుంది. ఆ వెలుతురుని మా మిస్సెస్ చూపించి, 100 మంది ముఖాలలో వెలుతురు ఉంటే
అదే కదా నాకు కావాల్సిన వెలుతురు. మరి నా ముఖం ఎందుకు డల్‌గా ఉంటుంది అని చెప్పేవాడిని. ఆ స్థితిగతుల్లో భలే హింస పెట్టేవాడిని. నేను చెప్పాను కదా! ప్రతి ఒక్కరిని హింస మా ఎండీ అడిగేవాడు. "ఏం వెంకురెడ్డి ప్రతిదీ నెగెటివేనా? పాజిటివే కనపడదా నీకు?" అంటే పాజిటివ్ పట్టుకుంటే మనం అహంకారాన్ని పెంచుకోలేం. నెగెటివ్‌ని పట్టుకుంటేనే మనం గెలవగలం బయట ప్రపంచంలో. ఏది అహంకారాన్ని పెంచుకోవాలి అంటే. సో, మనం పెంచుకునే కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి, ఎక్కడైనా ఎదుటి వ్యక్తి మనిషిలో నెగెటివ్స్ తీసుకొని వాటిల్ని భూతద్దంలో చూపిస్తూ నా మాట నెగ్గాలని కోరుకునేవాడినన్నమాట. ఆ స్థితిగతుల్లో ధ్యానంలోకొచ్చిన తర్వాత ఎంత అద్భుతం అంటే, ఎందుకంటే మన సార్ చెప్తాడు గదా! నోటి నుండి వచ్చే వాక్కు బ్రహ్మ వాక్ అయ్యుండాలి. ఎవరిని ఇబ్బంది పెట్టేది అయ్యుండకూడదు. మనం చెప్పేది ఆచరించదగ్గదయ్యుండాలి. ఆచరించడానికి అనుకూలంగా ఉండాలి. అలాంటిది మనం చెప్పాలి అన్నప్పుడు అలా నిజంగా నేను చాలా అద్భుతంగా నేనైతే ఊహించుకుంటాను. ఎలా ఊహించుకుంటాను అంటే, దీంట్లో రాకముందు నా వాక్కు చాలా అద్భుతం, అపురూపం. ఆ రోజుటికి, ఆ స్థితికి. కానీ దీంట్లోకొచ్చిన తర్వాత నా వాక్కు అపురూపం, అద్భుతం. తేడా ఏంది అంటే, అప్పుడు నెగెటివ్‌కి మనకి సూపర్ అది. ఇప్పుడు పాజిటివ్‌కి సూపర్. అంటే ఒక గొట్టం తీసుకుంటే, ఎదురు గొట్టం తీసుకుంటే, మనము పొయ్యి ఊదడానికి గూడా వాడుకోవచ్చు. కొంట దూరంగా పెట్టి. అదే ఆ పాత కాలంలో అంటే ధ్యానంలోకి రాకముందే నేను చేసినటువంటి పరిస్థితి. ధ్యానంలోకొచ్చిన తర్వాత ఆ ఎదురు కొట్టడానికి ఒకవైపు క్లోజ్ చేసి, జ్ఞానం అనే 6 బొక్కలేసి, దాన్ని ఫ్లూట్‌గా మార్చుకోగలిగాను. అంటే నా వాక్కునైతే నేను వదులుకోలేదు. అంతకుముందు నెగెటివ్‌కి ఎదుటి వ్యక్తుల్ని హింస పెట్టడానికి ధ్యానంలోకొచ్చిన తర్వాత మాస్టర్స్ చెప్పే జ్ఞానం ద్వారా ఈ వాక్కుని సరిజేసుకొని 10 మందికి నాకు ఉపయోగపడుతూ 10 మందికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుకొని ఇప్పుడు ఇంకా అద్భుతంగా వాడుకోగలుగుతున్నాను ఈ వాక్కుని. అప్పుడు అనిపిచ్చేది నాకు ఫస్ట్‌లో ధ్యానము, మౌనము అంటుండేవాళ్ళు. ఏంది నాకసలు కుదిరేది కాదు. నాకు మాట్లాడందే నాకు పని జరిగేది. సో, పత్రిజీ సార్ నెల్లూరొచ్చినప్పుడు ధ్యాన ప్రచారం అని ఒకటి చెప్పాడు సారు. అంటే ఆ సార్ యొక్క అద్భుతమైనటువంటి ఎయిమ్స్ ఏంది? ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ప్రచార జగత్. అప్పుడు ప్రచార జగత్ ఎప్పుడు చెప్పినప్పుడు ఓహోహో! మనకి ఉంది. మనం చెప్పడానికి అవకాశం ఉంది. హమ్మయ్య! అనుకున్నా. ఎందుకంటే నాకు మాటలు లేనిదే నేను ఎట్లా అంటే ఎదుటి వ్యక్తులు ని అంటే నన్ను అంటుంటారు. నా దృష్టి ఎట్లా అంటే నాకు దేవుడిచ్చిన వరం అనుకుంటా. నా వల్ల కాదు అన్నోళ్ళ చేత అది చేపిచ్చటం నా యొక్క వాక్చాతుర్యం. అదే అహంకారమే అనిపిస్తది. కానీ అది ఎందుకనో నాకు దేవుడిచ్చిన వరం. ఒక బిడ్డ చెప్తది ఆ పాప యోగా వాళ్ళ అక్కొచ్చింది వాళ్ళ ఇంటికి నేను ఎవ్రీ 15థ్ వెళ్ళి మిల్క్ పేమెంట్ ఇవ్వడానికి. ఆ పాప అడిగినప్పుడు ఆ పాప అన్నది, "సార్ సార్ హెల్త్ ఇష్యూస్ మీద బాగా చెప్తాడు" అని అంటే మాటల సందర్భంలో నీళ్లు సార్ నీళ్ళు అసలు తాగలేను సార్ అన్నది. ఆ పాప నవ్వింది. పాప ఎక్స్‌పీరియన్స్ ఉండే పాప. పక్క నవ్వింది వాళ్ళ చెల్లెలు. ఏమంటే, నేను అట్టన్నాను. నేను తాగను అన్నోళ్ళ చేత చెంబులు తాగించగలిగే శక్తి సార్‌కుందని నవ్వింది ఆ పాప. ఓకే. సో, ఇట్లా స్థితిగతుల్లో నేనొచ్చేటప్పుడు మొట్టమొదట 25 సంవత్సరాలు నా పెళ్ళైన తర్వాత మొట్టమొదట రిజల్ట్స్ నా భార్య, "అయ్యా! ఇప్పుడు బాగుంది" అన్నది. అంటే పెళ్ళైన 25 ఏళ్ళు బాగలేదనే గదా! ఆ! ఇంతకాడికి మార్పేం గావాలి? అసలెంత అద్భుతం. అప్పటిదాకా నాకు తెలీదు. అసలు ఆ కోణమే మనకు తెలీదు. ఎదుటి వ్యక్తులు ఎలా ఉండాలో నాకనవసరం. నేనెలా, నా వాక్కెలా.
సో ఇక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదట మా మిస్సెస్ ఆ మాట చెప్పింది. తర్వాత నేను విజయ డైరీలో పనిచేసేటప్పుడు నన్ను అనేవాళ్ళు, ఈయన డాష్ పని కాదు అనేవాళ్ళు. ఆ డాష్ లో ఏదో ఒకటి కూర్చుకోండి మీరు. ఈయన అంటే నేనే చెప్తాను ఎందుకు, ఏమి ఇబ్బంది ఏమి లేదు. ఈ నా కొడుకుతో పని కాదు అన్నవాళ్ళు నేను రిటైర్ అయ్యేటప్పుడు ఒక మాట చెప్పారు, ఎంకరెడ్డి ఈజ్ కామ్ గోయింగ్. ఎలా సాధ్యమైందంటారు? ధ్యానం ద్వారానే కదా. మరి ధ్యానం ద్వారానే అందిని అంటే ధ్యానం ద్వారానే కాదు, ధ్యానం ద్వారా జ్ఞానం అందుకున్నాం. ఆ జ్ఞానం ద్వారా ప్రాపంచిక జీవితంలో ఎలా అన్నదే కదా. ఎందుకంటే నా దృష్టి ధ్యానము ద్వారా పొందిన జ్ఞానాన్ని, యోగా ద్వారా పొందిన స్థితిని, ఎందుకంటే మనము ఈ దీంట్లోకి రావడానికి ప్రధాన కారణము ప్రాపంచిక జీవితము, ఆధ్యాత్మిక జీవితము సమంగా చూసుకుంటూ సంసారంలోనే నిర్వాణము చెందతాము అన్న భావనతో నేను దీంట్లోకి వచ్చాను. కాబట్టి ఆధ్యాత్మిక జీవితం వేరు, ప్రాపంచిక జీవితం వేరని నేను భావించట్లేదు. ప్రాపంచిక జీవితంలో ఎదగాలి అంటే ఏం కావాలి? సంపద కావాలి. ఈ సంపదని కావాలంటే ఏం కావాలి? శ్రమను సృష్టించాలి. ఈ శ్రమ ఎక్కడి నుంచి వస్తుంది? శరీరము ద్వారా, జ్ఞానము ద్వారా రావాలి. ఈ రెండు ఎక్కడ పొందాలనుకుంటున్నాం? జ్ఞానము ద్వారా, యోగ సాధన ద్వారా జ్ఞానాన్ని, శక్తిని పొంది దాన్ని శ్రమ రూపంలో కన్వర్ట్ చేసి ప్రాపంచిక జీవితంలో సంపదను కూడా సృష్టించినప్పుడు మాత్రమే మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగినటువంటి, నేర్చుకున్నటువంటి ప్రేమ, కరుణ, జ్ఞానాన్ని అందించే స్థితి మనం ఆధ్యాత్మిక జీవితంలో పొందిన దాన్ని ఎక్కడ మనం పంచాలి? ప్రాపంచిక జీవితంలోనే కదా. అవునా కదా. ఇక్కడ అబ్బా వెంకరెడ్డి చాలా బాగా చెప్పాడు అనాల్సింది ఎవరు? ప్రాపంచిక జీవితంలో ఉండేది. సో వెంకరెడ్డి చెప్పేది ఇంటే బాగున్ను, చేస్తే బాగున్ను అనాల్సింది ఎవరు? ప్రాపంచిక జీవితంలో. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం అలంకరణ చేసిన తర్వాత దేంట్లో చూసుకుంటాం? అద్దంలో చూసుకుంటాం కదా. చూసుకొని మెరుగులు దిద్దుకుంటాం ఇంకేడన్నా లోపాలు ఉంటే. సో మనం ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతున్నాము అన్నదానికి ఎక్కడ కొలమానము? ప్రాపంచిక జీవితమే కొలమానము. ఆధ్యాత్మిక జీవితము పిఎస్ఎస్ఎం లోకి, మన ధ్యాన మార్గంలోకి రాకముందు మన మాట ఎలా ఉంది? ప్రాపంచిక జీవితంలో మన ఆహారం ఎలా ఉంది? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మన యొక్క సంఘ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి? అంతకుముందు అలా ఉన్నాయి. ఇప్పుడు ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత అవి ఎలా ఉన్నాయి? దీని మీద ఆధారపడే కదా మన ఆధ్యాత్మిక జీవితాన్ని, మన ధ్యానాన్ని, మన పిఎస్ఎస్ఎంని ప్రాపంచిక జీవితంలో అనేక మంది ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నటువంటి సాధకులందరికీ ఒక మార్గం మనమే కదా. అలాంటి స్థితిగతుల్లో నాకు అనిపించేది, ఎందుకంటే నేను ఎంతో మందిని ఆలోచించేవాడిని, అడిగేవాడిని, ధ్యానానికి రాకూడదు మిత్రమా అంటే, యాడ సార్ మేము పని చేసుకుంది మాకు కుదరదు సార్ అనేవాడు. సో అనిపించేది. సో ధ్యానం ద్వారా పొందిన శక్తి మిస్యూజ్ కాకూడదు, ధ్యానం ద్వారా పొందిన జ్ఞానము మిస్యూజ్ కాకూడదు, దాన్ని యూటిలైజ్ కావాలి, దాన్ని సమాజపరంగా ఆ ప్రాపంచిక జీవితంలో ఉపయోగపెట్టుకోవాలి. అంతకుముందు అధర్మంగా ఎట్లా పడితే అట్ట దాన్ని మిస్యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు అలా కాదు, ధర్మబద్ధంగా ఎవరిని నొప్పించకుండా ప్రేమను పంచుతూ మనం చేయాలనుకున్నది చేయటమే మనం నేర్చుకున్నటువంటి మార్గం. అయితే మీరు పెట్టిన పేరు కూడా ఎందుకనో నాకు తెలియదు కానీ వికసిత పుష్పాలు. నాకు పెద్దగా చదువు రాదు. నాకు తెలిసినది
వికసిత పుష్పాలు అంటే నిజంగా ధ్యాన మార్గంలో ఎదిగిన పొందిన జ్ఞానాన్ని పొందినటువంటి అద్భుతమైన మాస్టర్స్ కిందనే నేను చూడటం మొదలవుతుంది. ఎందుకంటే ఒక పుష్పానికి 5 రెక్కలు ఉంటే 5 రెక్కలు త్రిగుణాలు అంటే 5 ఫింగర్స్ కాన్సెప్ట్. సో ఆ స్థితిలో నుంచి ఆ త్రిగుణాల యొక్క ప్రభావాన్ని వదులుకుంటూ జీవాత్మ పరమాత్మతో లీనం అవ్వడమే ఆ వికసిత పుష్పాల యొక్క భావము చిన్ముద్రతో సమానమని నేను భావిస్తాను. సో ఆ నిజంగా ఒక్కొక్క హెడ్డింగ్ మనకు యాడ్స్ ఉంటాయి కదా, ఒక హెడ్డింగ్ ఆ ఒక్కటి చూడంగానే అద్భుతం అయిపోద్ది. సో ఆ పేరులో కూడా అద్భుతమైనటువంటి స్థితిగతులు. ఆ పేరుని ఎన్నుకున్న మీకు ధన్యవాదములు. అయితే నేను ధ్యానము ద్వారా ఏమి పొందాను అంటే చాలా పొందా. చెప్పడానికి 2-3 రోజులు కూడా చాలదు. ఎందుకంటే యోగ సాధన చేస్తే శారీరకంగా బాగున్నాయి, కానీ ఆర్థిక సమస్యలు ఉన్నాయి, శారీరక సమస్యలు ఉన్నాయి, సంసారంలో ఇబ్బందులు ఉన్నాయి, సామాజిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి. అయితే ధ్యానంలోకి వచ్చిన తర్వాత అన్నీ ఇబ్బందులు ఉన్నాయి. ఆ సమస్యలు అయితే పోలా. విచిత్రం అది. నాకు విచిత్రం అనేది ఏంటంటే అప్పుడు సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు సమస్యలు ఉన్నాయి. అంతకు ముందేందో నన్ను నలుపుతున్నట్టు అనేది, ఈ సమస్యలు ధ్యానంలోకి రాకముందు నన్ను నలుపుతున్నట్టుగా ఉండేది. ఇప్పుడు సమస్యలున్నా నన్ను నయం అంటట్లే అవి. అప్పుడు అనిపించింది, మనకి మాస్టర్స్ చెప్తుంటారు కదా, నీటిలోనే ఉంటుంది తామర, కానీ నీటిని అంటుకోదు. సో మనం కూడా సంసార జీవితంలో ఉండాలి, అంటి ముట్టనట్టు ఉండాలి. ఏదైనా మనం ఒకే దాన్ని పదే 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 గాని మనం పట్టుకొని పీడిస్తూ ఉంటే అదే డిప్రెషన్ కింద మనం తీసుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ స్థితిగతుల్లోంచి మనం బయటికి రావాలి అంటే ధ్యాన సాధన చాలా అవసరం. అంటే నాకు ఇక్కడ అర్థం కానిది ఏంటంటే, ధ్యానము అంటే మన మాస్టర్స్ చెప్పినంత నాకు అర్థం కాదు. నేను 1వ తరగతి 2వ తరగతిలోనే ఉంటాను. నాకు బేస్ గ్రౌండ్ రియాలిటీస్ తో నేను ఎక్కువ వర్క్ చేస్తాను. ఎందుకంటే నేను ఆ స్థితికి ఎదగలేదు. ఆత్మ పరమాత్మ ఇట్లా ఆ స్థితికి ఎదగలేదు. ఎదిగినప్పుడు అది అర్థం అవుద్దో లేదో నాకు తెలియదు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఈ శరీరము ప్రాపంచిక జీవితంలో. ఎందుకంటే ఆత్మ పరమాత్మ ఆత్మ శరీరము వేరుగా నేను వేరుగా చూడలేను. ఎందుకంటే ఆత్మ ఏ యాక్టివిటీ చేయాలని ఈ భూమి మీదకి వచ్చి శరీరాన్ని తీసుకుందో, ఈ శరీరం బాగుంటేనే ఆ ఆత్మ యొక్క ప్రయాణము, ఆత్మ యొక్క లక్ష్యము నెరవేరాలి. నెరవేరాలి అంటే భౌతికంగా శరీరానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఏంది బాధ్యతలు? యోగ ధ్యానములో 90% మనం ధ్యానములో మనం ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగుతా ఉంటే నో ప్రాబ్లం. గాలి అవసరం లేదు, నీరు అవసరం లేదు, ఆహారం అవసరం లేదు, అంటే ఎలాంటి డౌట్ లేదు అని నిరూపిస్తున్నారు హిమాలయాల్లో ఎంతో మంది మహానుభావులు. కానీ మనం అలా కాదే. ఆ 1 గంట సేపు ధ్యానంలో కూర్చుంటున్నాం, 23 గంటలు పరుగు 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 పరుగు. అందుకనే ధ్యానంలో 1 గంట సేపు కూర్చుంటున్నాం, ఎరుకలో కూర్చుంటున్నాం, శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం. కానీ 23 గంటలు ఎరుకలో ఉండట్లేదు, ధ్యాస పెట్టట్లేదు. మనము పత్రిజీ ఇచ్చినటువంటి ఆ ఎరుక ధ్యాసని 1 గంట సేపు మనం ఏదైతే అలవర్చుకున్నామో అది 23 గంటల ప్రాపంచిక జీవితంలో మనం వాడుకోగలగాలి. ఈ 1 గంట సేపు ధ్యానము 23 గంటల ధ్యాన స్థితిలో కొనసాగాలి. ధ్యానము యోగ సాధన అంటే కలయిక, మనసు శరీరాన్ని కలిపి నడవటమే.
కానీ ఎక్కడుంది? బాడీ ఈజ్ ప్రజెంట్, మైండ్ ఈజ్ ఆబ్సెంట్. అది ప్రాపంచిక జీవితం. ఆధ్యాత్మిక జీవితంలో నేర్చుకున్నది బాడీ ఈజ్ ప్రజెంట్, మైండ్ ఈజ్ ప్రజెంట్. అది ప్రాపంచిక జీవితంలో అప్లై చేసినప్పుడు మన జీవితము అద్భుతంగా, అపురూపంగా ఉంటుంది. ఒక వజ్రం లాగా మెరుస్తుంటుంది. మరి వజ్రం మెరిస్తే ఏం ఉపయోగం? ఆ వజ్రం కావాలని కోరుకుంటాం కదా అందరం. మరి ఎంతో మంది కోరుకుంటుంటారు. మంచి మార్గం కావాలి, మంచి మార్గం కావాలి, అద్భుతంగా ఎదగాలి అని. మరి వాళ్ళకి వజ్రం లాంటి మన పిరమిడ్ మాస్టర్లు అద్భుతంగా తయారయ్యి వాళ్ళందరికీ ఒక మార్గాన్ని అందించగలిగే, ఒక వెలుగును నింపే ఒక వెలుగు అవ్వాలి. ఆ కోరిక ఏం కోరిక అంటే, ధ్యానంలోకి రాకముందు యోగాలో ఉన్నప్పుడు తను కాలుతూ మైనపుత్తిలాగా ఉండాలనుకునేవాడిని. తను కాలుతూ పక్క వ్యక్తులకి వెలుగు నింపాలి అని అనుకునేవాడిని. ఏందో అదొక త్యాగము. చాలా గ్రేట్ అనుకున్నాను. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ స్లోగన్ మార్చుకున్నాను. మైనపుత్తి ఆరిపోయిన తర్వాత ఇంకేం వెలగదు, దేవుడిని వెలిగిస్తుంది. తను వెలుగుతూనే ఉండాలి, ఎంతో మందికి వెలుగుని నింపాలి. మైనపుత్తి ఉన్నంత వరకే కదా వెలగద్ది. సో అది కరెక్ట్ కాదేమో. మనం వెలుగుతూ ఉండాలి, మనం ఆనందమయ స్థితిలో ఉండాలి. సో పక్కన వాళ్ళకి దాని పక్కన వాళ్ళకి వెలుగు అవ్వాలి అనే కాన్సెప్ట్ తో నా ఆహారం తిన్నా, నా మాట మాట్లాడినా, నేను చేసే పని విధానం వల్ల గాని, సో నా చుట్టూ ఎంతో మంది నాకు తెలియకుండా ఎంతో మంది నన్ను ఫాలో అయ్యే అవకాశం. నాకు దీంట్లోకి రాకముందు ఒక ఆలోచన ఉండే. దీంట్లోకి వచ్చిన తర్వాత ఒక ఆలోచన. నాకు శ్లోకాలు, పాటలు నాకేం రావు. అయినా ఒక శ్లోకం అంటే ఇష్టం. భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయని చెప్తారు కదా! 700 శ్లోకాలు ఉన్నాయని చెప్తారు. 700 శ్లోకాలు నాకు ఎందుకనో అవసరం లేదనిపించింది. ఒక్క శ్లోకమే నాకిష్టం. యత్యదాచరతి నిశ్రేష్టః తత్వదేవీ సరోజనః సయత్ ప్రమాణం గురుదే లోకస్తు ధనవర్తతే. ఉత్తమమైన వ్యక్తి ఉత్తమమైన మార్గాన్ని అనుసరిస్తున్నప్పుడు లోకంలో ఉండే సకల జనులు కూడా ఆ మార్గాన్ని అనుసరించక తప్పదు. మరి నా సంకల్పం అదేనప్పుడు నేను ఉత్తముని కాదే, నాకు రకరకాల అలవాట్లు ఉంటాయి, ఈ వ్యసనాలు అయిపోయినాయి. మీలాంటి వాళ్ళైతే డైరెక్ట్ గా బండ్లు ఎక్కేసి పక్కన వాళ్ళకి వెలుగు నింపగలరే. నేను అలా కాదే, గాఢాంధకారంలో కూరుకున్న నా స్థితి. మరి నా సంకల్పము ఈ గాఢాంధకారంలో ఉన్న నా స్థితిని పిఎస్ఎస్ఎం అనే బాట వెలుతురుని, నా యొక్క గాఢాంధకారంలో ఉన్న చీకటిని తోలి వెలుతురు అనే జ్ఞానాన్ని అందిస్తూ ఇవాళ ఎంతో మందికి మార్గాన్ని చూపించేదానికి నా ప్రయత్నం జరుగుతుంది. నేను వాళ్ళందరికీ మార్గాన్ని చూపించాలని నేను తయారవ్వలేదు. నన్ను నేను ఉద్ధరించుకోవడానికి, నా కుటుంబ సభ్యులను ఉద్ధరించడానికి, నా తోటి మిత్రులకి నేను తెలపడానికి మాత్రమే నా ప్రయత్నము. అది పక్కన వాళ్ళకి మార్గం అయితే నాకు అంతకాడికి ఏమి కావాలి. ఒక తడవ అనిపించేది, ధ్యానం ద్వారా ఏదో జరుగుతాయి అంటుంటారు కదా. ఒక తడవ బాధ. ఇప్పుడు ఇల్లు కట్టుకోక ముందు నేను పేద కుటుంబంలో పుట్టాను, పేద కుటుంబంలోనే కొనసాగాను, ఇప్పుడు కూడా పేద కుటుంబంలోనే ఉన్నాను. సో ఈ స్థితిగతుల్లో భలే నరకం. గవర్నమెంట్ ఏదో స్కీమ్ డబ్బులు ఇస్తారంట ఇల్లు కట్టుకోవాలంటే, వాళ్ళు ఇచ్చేది ఎంత, మనకి ఎంత అవుతుంది. ఇప్పుడే ఆల్రెడీ అప్పుల్లో ఉన్నాను. ఈ స్థితిగతుల్లో ఇల్లు కట్టుకోవటం న్యాయమా? ఎందుకంటే ఎడం వైపు ఒక మిద్ది, కుడి వైపు ఒక మిద్ది ఉంది, మధ్యలో నాది రేకుల ఇల్లు. సో ఇటు చూస్తే వాళ్ళని చూసి బాధ కాదు కానీ నేను కూడా ఏదన్నా చేస్తే బాగున్నాము, ఇటు చూస్తే వాళ్ళని చూసి బాధ కాదు కానీ ఏదన్నా చేస్తే బాగున్నాము అని అనుకునేవాడిని. కానీ ఊగిసలాట, కడదామా వద్దా, కడదామా వద్దా, కడదామా వద్దా, కట్టకపోతే ఆ పక్క ఈ పక్క దాటి కొంచెం బెటర్ గా ఉంటే బాగున్నాను అనిపిస్తుంది. ఇంకో వైపు ఏమో అప్పులు అయిపోతా వద్దు అంటుంది. ఈ స్థితిగతుల్లో అప్పుడు మా మదర్ కూడా చనిపోయింది కరోనా టైం 2019లో. ఆ స్థితిగతుల్లో ఒకరోజు ధ్యానంలో కూర్చోన్నప్పుడు వద్దు వద్దు వద్దని 3 తడవలు వినపడింది.
అది మా మదర్ వాయిస్ లాగా అనిపించింది. తెల్లారి నా కుటుంబ సభ్యులందరిని కూర్చోబెట్టి, ఇంక మనం ఇల్లు కట్టట్లేదు. డిసైడెడ్. గవర్నమెంట్ వచ్చి చేతికి కాగితం ఇచ్చి, నువ్వు కట్టాలి అన్నా ఇంక కట్టట్లేదు అని. ఆ ఒక్క క్షణంలో నా శరీరం గాలిలో తేలినట్టుంది. ఎందువల్లంటారు? ఊగిసలాట. ఊగిసలాట. అంటే క్లారిటీ లేదు. ఎప్పుడైతే ధ్యానం ద్వారా క్లారిటీ ఆఫ్ మైండ్, మనము ఒక స్థిర అభిప్రాయం, ఊగిసలాట్లేదు, క్లారిటీ అంతే. సో ఆ క్లారిటీని ఇవ్వడానికి అయితే మనం అనుకుంటాం, మనం అనుకున్నవన్నీ జరుగుతాయి అంటారు. నిజమేనా? నా కోరిక ఇల్లు కట్టాలి. అది తీరలేదు కదా! 6 నెలల తర్వాత నా పెద్ద పాప వచ్చి, డాడీ ట్యాక్స్ మినహాయింపు దాటిపోయింది. ఇంకేదైనా హౌసింగ్ లోన్ పెడదాము. నువ్వు ఇల్లు కనుక కట్టుకునేటట్టంటే కడదాం అన్నది. ఓకే. కట్టాము. ఇది ఇది నాక అద్భుతమైనటువంటి పారడైజ్ నా స్థాయికి. సో చూడు, అంటే ఊగిసలాటలో ఉన్నది క్లారిటీ ఇచ్చి వద్దనిపించింది. సో ఇంకొక వైపు నా బిడ్డ రూపంలో నేను అనుకున్న లక్ష్యాన్ని చేర్చగలిగింది. మరి ఈ ధ్యానం అనేది లేకపోతే మానసికంగా ఎంత దృఢంగా ఎలా తయారవుతాం? అయితే నా దృష్టల్లా ధ్యానము, యోగా, భగవద్గీత, ఖురాన్, బైబిల్ ఏమి చెప్పినా మన లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకోకుండా ఏది మార్పు రాదు. 700 శ్లోకాలు కంఠస్థం చేయగలుగుతున్నాం. కానీ బ్రహ్మ మొత్తంలో లేలేకపోతున్నాం. ఏం చెప్తుంది భగవద్గీత? నువ్వు ఎన్ని గంటలకు లేయాలో చెప్తుంది. ఏమి తినాలో చెప్తుంది. ఏమి చెయ్యాలో చెప్తుంది. నీ ఆలోచనలు ఎలా ఉండాలో చెప్తుంది. ఎన్ని గంటలకు పొందుకోవాలో చెప్తుంది. మనం 700 శ్లోకాలు కంఠస్థం చేయగలుగుతున్నాం. 10 మందికి చెప్పగలుగుతున్నాం. ఆచరణ కాడకి వచ్చేతలకే కొన్ని ఇబ్బందులు. మనం తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఆనందిస్తూ అది చెప్పగలిగితేనే కదా ఆత్మ జ్ఞానం అయ్యేది. ఎంత సూక్ష్మంగా ఉంటాయి పత్రిజీ చెప్పే సూచనలు. చూడండి, మనకి ఒక యోగి ఆత్మకథలో చెప్తాడు, యోగానంద సార్కి ఫస్ట్ చేరిన కొత్తలో ఆహారం మీద ప్రీతి ఎక్కువ ఆయనకి. ఎందుకంటే ఆయన శారీరక దృఢత్వం కూడా ఉండేది కాదు. ఒక రకంగా బలహీనంగా ఉండేవాడు. అడిగేవాడు వాళ్ళ సార్ యుక్తేశ్వర్ సార్, ఏమి యోగానంద నీకు ఆహారం అంటే ప్రీతి అని అడిగేవాడు. అంటే మనలాగా క్లాసులాగా చెప్పేవాళ్ళు కాదు వాళ్ళు. అప్పుడప్పుడు అందించేవాళ్ళు. అవును గురూజీ అనేవాడు. సరే ఆడైపోయింది. ఒక్కసారి సముద్రం ఒడ్డున వెళ్తా ఉన్నప్పుడు అప్పుడు చెప్తాడు యోగానంద సార్కి, యోగానంద ఆహారాన్ని కాదు పట్టుకోవాల్సింది, శ్వాసను పట్టుకో అంటాడు. ఎప్పుడైతే సార్ శ్వాసను పట్టుకుంటాడో, మీకు తెలుసు కదా సారు ఇప్పుడున్న దేహ దారుఢ్యం ఎలా ఉంటుంది, మన ఫోటోల్లో చూస్తుంటాం కదా, అద్భుతమైన శారీరక స్థితి, మానసిక స్థితిని తయారవుతుంది. కాబట్టి ఆ శ్వాసను పట్టుకోవడమే ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశము, యోగా యొక్క ముఖ్య ఉద్దేశము. అలానే నేను ప్రతిరూపం ఒకదానికి. నా మనవరాలు నేను వెళ్తుంటాం క్లాసులకి. నేను నా ప్రతిరూపం ఏంటంటే, పుట్టుకతో వచ్చినాయి పుడకల దాకా ఉండవు అంటారు. ఉంటాయి అంటారు. నాకు పుట్టుకతో చెట్లాట రాల, పుట్టుకతో మందు తాగడం అలవాటు కాల, పుట్టుకతో నాకు ఏది రాల, మధ్యలో వచ్చినాయి. ఇంక చచ్చిపోయేంత వరకు ఉంటాయి అనుకున్నా. మారాలి అని మంచి మార్గం పిఎస్ఎస్ఎంలోకి వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా పోవాలని నేను కోరుకోలే. వాటంతట అవే వెళ్ళిపోయినాయి. నా ప్రమేయం లేకుండానే వెళ్ళిపోయినాయి. ఎందుకని? అప్పుడు దాకా బుద్ధి అనేదాన్ని వాడుకోలే అసలు.
ఎప్పుడైతే ధ్యానం చేసామో బుద్ధి వికసించింది. ఎప్పుడైతే బుద్ధి వికసిస్తుందో మనలోనే ఒక విశ్లేషణ, అరే నేను ధ్యానం చేస్తున్నాను, యోగ సాధన చేస్తున్నాను, ఇంతమందికి మంచి మాట చెప్తున్నాను, మరి నేను ఈ పని చేయొచ్చా చేయకూడదు అంటూ తనంతట అదే ఎలిమినేట్ మన శరీరంలోంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు చీకటిని చీకటిని తొలగించాలి అంటే తుట్టుగుడ్డ తీసుకొని తరిగితే పోతే ఒక చిన్న చిరు దీపాన్ని వెలిగిస్తే చీకటి తనంతట ఎలా వెళ్తుందో మనలో ఉండే రుగ్మతలు, మనలో ఉండే అంధకారము తనంతట అదే జ్ఞానము ద్వారా, ధ్యానం అనే శక్తి ద్వారా, ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా ఆ అంధకారంలో నుంచి, మన బాధల్లో నుంచి, దుఃఖాల్లోంచి బయటపడేదానికి అవకాశం ఉంది. ఇక ఈ స్థితిగతుల్లో నేను పొందినటువంటి ఆనందాన్ని నాకు తెలిసింది కొంచెం, కానీ ఎక్కువ మందికి చెప్పాలన్న తపంతో ప్రయత్నం జరుగుతూ ఎక్కడ అవకాశం వచ్చినా, ఏ వేదిక అవకాశం వచ్చినా ఎక్కడ మిస్యూజ్ చేసుకోను అందుకోండి. సో కాబట్టి నాకేం పుట్టుకతో రాలేదు, నేనైతే చచ్చిపోయేంత వరకు లేదు. నేను కావాలంటే వచ్చినాయి, వద్దంటే వెళ్ళేది. అలానే నేను పెద్ద రాడ్ని, దీంట్లో రాకముందు పెద్ద మాన్ని. నా కూతుర్లు ఇంకా మాన్లు అయ్యారు, వాళ్ళని నేను మారవలేను. నాకు మారవగలిగేది ఇప్పుడు ఎవరు? ఏదంటారు కదా, మొక్కై వంగనది మానై వంగున అనేది నా మనవరాలను పట్టుకున్నాము. ఎందుకంటే ఈ మానులు అయిపోయింది, ఈ మానులు నేను పట్టుకున్న ఉపయోగం లేదు. సో కాబట్టి మొక్కున్నప్పుడే పట్టుకోవాలనేది నా మనవరాల రూపంలో నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎంత అద్భుతం అంటే, నేను చెప్పాను కదా, ప్రతిదీ ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. నేను మాంసాహారం చెడ్డది, శాకాహారం మంచిదని చెప్తున్నారు, నిజమా కాదా అని నా కూతురు, రెండో చిన్న కూతురు, పెద్ద కూతురు నా మాట ఎందు, ఆమె చెప్పిందే వినాలి మేము. ఆమె రాత అలా ఉంది, మా రాత ఎలా ఉంది. చిన్న పాప డాడీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అని చెప్పింది హాస్పిటల్కి పోయి వచ్చి. ఏం చెప్తాం జనరల్ గా, పాప దీన్ని బాగుండు, సరే అది ఇది ఆ చూసుకుందాగా అని చెప్తారు. నేనేం చెప్పాను తెలుసా, పాప నాన్ వెజ్ మానే తల్లి అని. ఎందుకంటే మన ఎక్స్పెరిమెంట్ చూద్దాం, అందరి మీద ప్రయోగం చేసి కాదు, ముందు మనం చూద్దాం అని చేసిన తర్వాత డాడీ డాక్టర్ అమ్మ ఒప్పుకోదేమో అన్నది. అంటే కొంచెం లేట్ గా అంటే ప్రెగ్నెన్సీ వచ్చింది పాపకి, ఒక 2 years ఏం గ్యాప్ వచ్చింది. పాప వెంకటేశ్వర స్వామికి మొక్కున్నానని చెప్పమ్మా అన్న. ఇంక తిరగలేదు కదా, వెంకటేశ్వర స్వామికి మొక్కుంటే అమ్మటికి ఏం చేస్తుంది. సరే ఆ టైంలో మనం డ్రై ఫ్రూట్స్ పెట్టాం. అంటే మనం అక్కడ ఏదైతే వద్దన్నామో, నాన్ వెజ్ వల్ల వచ్చే ఫలితాలు వద్దన్నామో, సో మనం శాకాహారం ద్వారా మనం అందివ్వాలి, ఆ లోటును భర్తీ చేయాలి. సో డ్రై ఫ్రూట్స్ అవి వాడుకుంటూ, ఫ్రూట్స్ వాడుకుంటూ, సో అయిపోయింది. నేను చెప్పక ముందే ఆ పాప ప్రెగ్నెన్సీ అయిపోయి పాలు ఆపేంత వరకు కంటిన్యూ చేసింది. ఆ బిడ్డ డెలివరీ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ అయిపోయి పాలు ఆపేంత వరకు దాదాపు 2 సంవత్సరాలు నాన్ వెజ్ తినలేదు. మరి నా పెద్ద కూతురు అలా కాదు, డెలివరీ అయ్యేదాకా పాలిచ్చినా పాలిపోయినా నాన్ వెజ్ తినటం ఆ అమ్మాయికి ఇష్టం. మరి ఆ పాప డెలివరీ అయింది, ఈ పాప డెలివరీ అయింది, కానీ బాడీ లాంగ్వేజ్ లోను, నాలెడ్జ్ పరంగా గాను, వాక్ పరంగా చాలా తేడా కనబడుతుంది. తిన్న దాని వల్ల ఎలా ఉంది, తినకపోతే ఎలా ఉంది, ఈ ఇద్దరు బిడ్డల కాదు. అయితే ఈ మాట నేను కానీ ఇది వీడియో చూసిన నా పెద్ద కూతురు నేనేమో రాక్షసి నేనే వస్తుంది నా కాడికి. అయినా నాకు ఇష్టం, ఆ బిడ్డ పెద్ద పాప అంటే భలే ఇష్టం. బెంగళూరులో జాబ్ చేస్తుంది. అన్నిటిలో కోపమే చాలా వరకు కంట్రోల్ అయింది. అసలు నిజంగా ఎంత అద్భుతం అంటే, ఆ పాప ఎమోషన్ ఎక్కువయి ఫ్యామిలీ రిలేషన్ కూడా డ్యామేజ్ అవుతూ, మేము అరిసి, అంటే మన పాతకాలం కదా, ఇట్లా ఉండాలి, వాళ్ళ మాట వినాలి, భర్త మాట వినాలి, అత్తమామల మాట వినాలి, ఇట్లా అనేవాళ్ళం కదా.
ఇట్లా అన్ని స్థితిలో అసలు మాకు వాళ్ళకి ఎవరికి అందకుండా ఇది ఒక పెద్ద ఒక నరకం లాగా చూసుకునేది. సో ఆ పాప ఆలోచన కరెక్టే. కానీ మనం ఒక రకమైన మగ్గతున్నాం కదా! ఒక దాంట్లో మగ్గుతున్నాం. సో ఆ స్థితిలో ఏంది ఇలా అయిపోతున్న ఒక్క బాధ. అప్పుడు ఒక మాస్టర్ చెప్పాడు, "ఎవడి కర్మకి ఎవరు బాధ్యులు. ఎవడి కర్మకు వాడిని వదిలేయాలి" అన్నాడు. అప్పుడు దాకా బలవంతం చేసినోడిని అప్పుడు దాకా ఫ్రీ అయిపోతే ఆ పాప నాకు దగ్గర అవటం మొదలైంది. ధ్యానంలో చేసేవాడిని మా పాప చాలా అద్భుతంగా తయారవ్వాలని ధ్యానం చేస్తే, ఆ అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోద్ది అనుకుంటే ఒకరోజు ఫోన్ చేసి వీడియోకి వీడియో ఫో వీడియో ఫోన్ చేసి, "డాడీ నీకు ఇష్టమైన ప్లేస్‌కి వచ్చాను" అని చూపించింది. ఎక్కడికెళ్ళిందో చెప్పండి? బెంగుళూరు పిరమిడ్ వ్యాలీకి పోయి చూపించింది. నేను ఎక్కడికో వెళ్తదనుకున్నాను. సో మాస్టర్ చెప్పింది ఎవడి కర్మకు వాడిని వదిలేయాలి అని ఒకటి. 2 ధ్యానం ఒక సంకల్పం. నా బిడ్డ బాగుండాలి అని ధ్యానం చేశాను. మరి అక్కడ ఫలితం వచ్చిందిగా. ఇవాళ పరిస్థితి 100కి 90% ఓకే. చాలా వరకు ఇప్పుడు అంత హ్యాపీగా ఉండరు వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్స్. ఇయాల ఉదయం వెళ్తారు బెంగుళూరుకి. వాళ్ళ ఊరికొచ్చి నెల్లూరు చెన్నూరుకి వచ్చుండారు. మరి ఇవన్నీ ధ్యానం లేకపోతే మనం అలా పాత పద్ధతిలోనే బలవంతం చేసింది ఇవాళ ఒక రకంగా మెంటల్ డిజార్డర్ లోకి వెళ్ళుండేది నా బిడ్డ. మరి ధ్యానం అనే జ్ఞానము ద్వారానే కదా. కాకపోతే ఇక్కడ నాకు తెలిసింది జ్ఞానము అంటే నాకు ఆధ్యాత్మిక భాష తెలియదు కానీ తెలియంది తెలుసుకోవటమే. తెలియని వాడు సాధకుడు అర్జునుడు, తెలిసిన వాడు కృష్ణ భగవానుడు. ఇది సృష్టిలో నిరంతరం జరిగే ప్రాసెస్. విచిత్రం ఎక్కడంటే ఒక దగ్గర అర్జునుడు అవుతాం, ఒక దగ్గర శ్రీకృష్ణ భగవానుడు అవుతాం. అది మన పిరమిడ్ మాస్టర్కి చాలా అద్భుతంగా అర్థమవుతుంది. ఎందుకంటే మనం పొందాలి, పంచాలి. పొందే కాడల్లా అర్జునుడు, పంచే కాడల్లా శ్రీకృష్ణ భగవానుడు. అది పిరమిడ్ మాస్టర్కి మాత్రమే అలవాటైనటువంటి అద్భుతమైనటువంటి విద్య. అందుకనే ఎవరు అంటుంటారు డాక్టర్ లేదా సినిమాలో, దేవుడు ఎలా ఉంటాడని ఎవరైనా అడిగితే ఏమని చెప్తాం? మా అన్న లాగా ఉండాలను, మా మమ్మీ లాగా ఉండాలను, మా డాడీ లాగా ఉండాలను, లేదా మీలాగా ఉండాలను, నాలాగా ఉండాలనే కదా మనం చెప్తాం. ఎందుకని? వాళ్ళన్ని మంచి పనులు చేస్తారు కాబట్టి. అంతే కదా, వాళ్ళకి కావాల్సిన లోటు లేకుండా అన్ని తీరుస్తారు కాబట్టి. నేనైతే ఏమంటానంటే దేవుడు ఎలా ఉండాలని ఎవడైనా అడిగితే మన పిరమిడ్ మాస్టర్ లాగా ఉండాలనే చెప్తాను. ఎందుకని మన పిరమిడ్ మాస్టర్లకి ఎలాంటి భేషభావం లేకుండా దేవుడు ఏమైతే చేయాలని మనం కోరుకుంటున్నామో అవి చేయగలిగేవాడు ఏకైక పిరమిడ్ మాస్టర్. చేస్తాడా దేవుడు? నేను అడుగుతుంటా మన ధ్యాన క్లాసుల్లో, దేవాలయాలకు వెళ్ళే వాళ్ళు చేతులు ఎత్తమంటాను. ఎత్తుతారు, కొంతమంది ఎత్తరు. ఏమనుకుంటారు, నేను వెళ్తానని. అందరు ఎత్తుతారు అన్నమాట. నిజంగా దేవుడి కాడికి వెళ్ళి మీరు కోరుకున్న కోరికలు తీరుస్తున్నాడా అని అడుగుతా. తీరుస్తున్నాడా అని అడుగుతా. అడిగినప్పుడు ఏమంటారంటే, ఓ చాలా తీరుస్తాడు సార్ అంటున్నారు. మేము ఇల్లు కట్టుకోవాలంటే తీర్చాడు సార్, మేము చదువుకోవాలంటే తీర్చాడు సార్, మా పిల్లకి భర్త కావాలంటే వచ్చాడు సార్, అన్ని చెప్తారు. మరి నాకెందుకమ్మా నేను కోరుకున్న కోరికలు తీరటం లేదు అని అడుగుతా. ఏం కోరుకున్నారు సార్ అని అడుగుతారు. నా మోకాలి నొప్పులు పోవాలని కోరుకున్నాను, మోకాలి నొప్పులు ఎందుకు పోవట్లేదు? నాకు తల తిరుగుతుంది, తల తిరగటం తగ్గాలని కోరుకుంటున్నాను, మరి ఎందుకు తిప్పట్లేదు? నాకు షుగర్ ప్రాబ్లం ఉంది, దేవుడా నాకు షుగర్ తగ్గించు అంటే ఎందుకు తగ్గించట్లేదు? అంటే నా కోరిక లోపమా, లేదా దేవుడు చూసి చూడకుండా ఉన్నాడనా? ఆలోచించండి. ఏది చెయ్యాలన్నా మన ప్రయత్నమే దేవుడి యొక్క సంకల్పము. మానవ ప్రయత్నం లేకుండా ఏ దేవుడు ఏమీ చేయడు. ఇది వదిలేసి మొత్తం దేవుడి మీదే. ఎందుకంటే మనం అలా అలవాటు పడిపోయాం.
నా మనవరాలు వినాయక చవితి వస్తే పుస్తకాలన్నీ ఎత్తుకొని వినాయకుడి కాడ పెట్టి కొట్టేది. ఎందుకని మా అమ్మ చెప్పేది, వినాయకుడి కాడ మన పుస్తకాలు పెట్టి పూజ చేస్తే వినాయక చవితి రోజు మనకు చదువు బాగా వస్తుంది, మంచి మార్కులు వస్తాయని చెప్పేది. ఆ భావంతో అలా పెట్టి పోయి ఎగ్జామ్స్ రాస్తే అమ్మాయికి ఎక్కువ సున్నాలు వచ్చేటి పాపం చిన్నప్పుడు. అంటే 5th క్లాస్ స్టాండర్డ్ లో. మా అమ్మ పోయి బతిలాడి ప్రమోట్ చేయించుకునేది, క్లాస్ కి తడ బాగా చదవద్దులేదు సార్, ఈ తడ బాగా చదవద్దులేదు సార్. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది, సో మనం అలా ఎడ్యుకేట్ చేయకూడదు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, మంచి మార్కులు రావాలంటే బాగా చదవాలి, శ్రద్ధ పెట్టి చదవాలి. అప్పుడు మాత్రమే ఆ భగవంతుడు నీకు మంచి మార్కులు వచ్చేదానికి సపోర్ట్ చేస్తాడు. నువ్వు చదవకుండా ఎన్ని పుస్తకాలు వినాయకుడి కాడ పెట్టినా నీకు మార్కులు రావని చెప్పగలగాలి మనం. అవునా కదా? సో నాకు ఇంకొక డౌట్, మనం పోతుంటాం కదా, దేవాలయాలకు వెళ్తాం కదా, దేవాలయాలకు వెళ్ళేటప్పుడు ఆ మెట్ట కూర్చొని అయ్యా అని అడుగుతుంటారు. ఎవరు వాళ్ళు? బెగ్గర్స్ అంటాం కదా, అంటారు కదా. వాళ్ళు అయ్యా అని అడుగుతుంటారు. సరే, మనసున్నోడు వేస్తున్నాడు, మనసు లేనోడు వెళ్ళిపోతా ఉన్నాడు, అంతే కదా. ఎందుకు అడిగాడు అంటారు మనల్ని వాళ్ళు? వాళ్ళు ఎందుకు అడిగారు? వాళ్ళ కాళ్ళు లేవు, చెవులు లేవు, కళ్ళు లేవు, వాళ్ళు బతకడం కష్టము, వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు బతికడం కష్టం కాబట్టి యాచించి మన యొక్క దానము ధర్మం మీద ఆధారపడి వాళ్ళ బతుకు జీవనం కొనసాగించాలి. మనం లోపలికి పోయి ఏం చేస్తున్నాం? మన దేవాలయం లోపలికి పోయి ఏం చేస్తున్నాం? మనం అదే అడుగుతున్నాం. మరి ఈ మెట్టుండే వాళ్ళు లోపలికి పోయి ఎందుకు అడగట్లేదు? నాకు అర్థం కాదు అది. మనం పోయి లోపలికి అడుగుతున్నాం, మెట్టుండేవాళ్ళు అంటే మనం ఎందుకంటే ఆయన అడిగితే ఆయన తీరుస్తాడని అనుకుంటున్నాం. మరి మెట్టుకుండేవాళ్ళు మనల్ని ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళు గుర్తించారు మనల్ని దేవుళ్ళని, మనల్ని మనం గుర్తించకపోయి ఆయన్ని మొక్కుతున్నాం. అవునా కాదా? సో కాబట్టి ఎక్కడా లేదు, PSSM లోనే యు ఆర్ ఏ గాడ్. నేను ఎన్నో సంవత్సరాల నుంచి దేవాలయాలకు వెళ్ళినా ఆ వైపు రాముడు ఉంటాడు, ఈ వైపు వెంకురెడ్డి ఉంటాడు భక్తుడిగా. ఇదే ఒకరోజు క్లాస్ లో చెప్తా, రామ 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 అనుకుంటే కాదు అంటున్నాను. ఒక పాప లేచింది నా మీదకి, సార్ మీరు వెటకారంగా మాట్లాడుతున్నారు, రామ 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 అంటే ఆ పదం పలికిన అద్భుతాలు జరుగుతాయి అని అంటున్నారు. మరి నేను చెప్పాను, అంతా అయిపోయింది, 10 నిమిషాలు మాట్లాడింది నా మీద ఎక్సై పాప. అయిపోయిన తర్వాత, తల్లి నేనేమన్నానురా, తల్లి నేనేమన్నానురా, రాముడు దేవుడిగా చూస్తే ఎల్లకాలం ఇంతే, రాముడిలో గుణాలు పట్టుకుంటే నువ్వే రాముడివి, అదే కదా తల్లి నేను చెప్పింది అంటే. ఆ పాప ఇవాళ అద్భుతమైన క్లాసులు చెప్తే అద్భుతమైన మాస్టర్ గా ఎదిగింది, శ్రీదేవి అనే మేడం. సో ఏదైనా మనం పొందిన జ్ఞానాన్ని అది బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న దాన్ని ఆచరణలో పెట్టాలి. ఈ ఆచరణలో పెట్టిన దాన్ని 10 మందికి అందించే దాంట్లో ఉన్న అది వేరేలే, మరి చెప్తే అర్థం కాదు, అది అనుభవించేవాడికే తెలుస్తుంది. చెప్పటము నిజంగా పత్రిజీ సారు ప్రచార జగత్ అనేది ఎందుకు పెట్టాడు? అసలు నాకు అన్నది ప్రచార జగత్తు, సేవా జగత్తు. అసలు సేవలోను ప్రచారంలో ఉండే అద్భుతము ఇంకా దేంట్లో కూడా లేదు. ఇవాళ నేను యోగాలో కళ్యాణ మండపంలో క్లాస్ చెప్తుంటే అర్లీ మార్నింగ్ నాదే క్లాస్, అందుకని చిమ్మే వాళ్ళు ఉండరు, దుమ్మంతా ఉంటది. నల్లకున్నా కూడా నాకు ఇష్టం, నేనే చెమ్ముతా. ఇది ఇక్కడ కాయ కాసింది, మేము రోజు చేసేవాళ్ళమా, ఇక్కడ కాయ కాసింది, చిమ్మతా అనుకుంటాను. ఒక్కరోజు ఇద్దరే వస్తారు, ఒక్కరోజు ఒక్కరు రారు. చిమ్మతా అనుకుంటాను, ఎందుకు రా చిమ్మతుందని ఒక పక్క అడగద్దు నన్ను మనసు. నేను అంటాను, దానికి జవాబు ఏం చెప్తానంటే, అరే పిచ్చిదానా, అయితే నా సాధకులు నా సాధకులు ప్రాక్టీస్ చేస్తారు, లేదు అంటే తర్వాత ఏదో క్లాస్ జరగద్దు కదా, వాళ్ళకైనా ఉపయోగపడదా? మనం చేసే సేవ మనకే కాదు, ఎవరికొకరికి ఉపయోగపడుతుంది కదా. కాబట్టి మనం ఈ విధంగా మనం ఏదైతే పొందామో దాన్ని మన జీవితంలో అప్లై చేసుకోవాలి.
అప్లై చేసుకుని దాన్ని ఆనందించాలి. ఆనందాన్ని మనం అందరికి గాన పంచగలిగితే పత్రజీవి కలలు గన్న ధ్యాన జగత్, శాకాహార జగత్, మిడి జగత్, ప్రచార జగత్ అనేటి అద్భుతంగా వేరే ఒకరు నేర్పించాల్సిన అవసరం కాదు. కాబట్టి ఆ స్థితిగతుల్లో ముందుకెళ్ళాలి అంటే నాకు ఇష్టము, చెప్పటం ఇష్టం. నేను అందుకనే ధ్యానంలో అంటే యోగాలో మేము పేమెంట్ తీసుకుంటాం. పర్సనల్ క్లాసులకు గాని ఎక్కువ. కానీ ధ్యానంలో ఎక్కడ మనం 5 పైసలు ఆశించం. అన్నీ ఫ్రీగానే చెప్తాం. ఎంత దూరం వెళ్ళినా కూడా వాళ్ళు అడుగుతారు మనం, సార్ మీకు అప్ అండ్ డౌన్ మీరు ఏదైనా తీసుకోండి సార్ అన్న, వద్దమ్మా నాకు దేవుడు తినడానికి ఇచ్చాడు. నేను ఏదన్నా నాకు ఏదైనా ఇబ్బంది అయితే నేను యోగాలో గిల్లుకుంటాను, ధ్యానంలో ఫ్రీ సర్వీస్ చేస్తాను. మా ఆమె అంటుంటది, అయ్యా నువ్వు అన్నీ చేస్తావు, కుటుంబ ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని యాక్టివిటీస్ చేయ అంటుంటది. నిజమే కదా, ఇంట్లో సగటు మహిళ అలానే కదా కోరుకుంటారు, తప్పు కదా. అందుకని ఈ యాక్టివిటీస్ కి తిరగడానికి ఎలక్ట్రిక్ బైక్ కొనుక్కున్నా. దానికైతే పెట్రోల్ పోయలేదు కదా. సో నాది 62 సంవత్సరాల వయసు. ఈ 62 సంవత్సరాల వయసులో చెప్పాను కదా, 4 గంటలకు లేస్తున్నాను, కాలకృత్యాలు తీసుకుంటున్నాను సుఖంగా. తర్వాత నెల్లూరు వెళ్ళిపోయి యోగా చెప్తున్నాను. ఆ నుంచి వచ్చి యోగా ఆన్లైన్ క్లాస్ చెప్తున్నాను. తర్వాత డ్యూటీ చేస్తున్నాను. 10:30 నుంచి మధ్యలో ఏదైనా ఇట్లాంటి క్లాసులు ఉంటే చెప్పే ప్రయత్నం జరుగుతుంది. తర్వాత 4:30 నుంచి 5:30 దాకా ఒక క్లాస్ ఉంటుంది. 5:45, 6:45 దాకా క్లాస్ ఉంటుంది. బ్రేక్ ఫుడ్ తీసుకొని మళ్ళీ మిల్క్ సొసైటీకి వెళ్ళిపోతాను 11 గంటలకి. మా మిత్రుడు అంటుంటాడు, ఒరే పరిగెత్తాల్సిన వయసులో పొనుకున్నావు, కొనుక్కోవాల్సిన వయసులో పరిగెడుతున్నావు అంటే నాకు ఒక కోరిక. మా ఆమె అడగద్ది, అయ్యా ఎందుకు ఇంత పరిగెత్తున్నావంటే అవకాశం వచ్చినప్పుడే కదా మనం అందుకోవాలి. రేపు తిరగలేనప్పుడు మనల్ని పిలిస్తే మటుకు మనం పోగలమా? సో అవకాశం ఉన్నంత వరకు వదలకూడదు అంతే. సో కాబట్టి సో ధ్యానం చేద్దాం. ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పొందదాం. ఈ జ్ఞానాన్ని మనం పొందిన జ్ఞానాన్ని అందరికీ పంచదాం. అందులో అద్భుతమైన స్థితిగతులు ఉంటాయి. వాటిల్లో ప్రతి క్షణాన్ని నేనైతే భలే ఎంజాయ్ చేస్తున్నాను. ప్రతి క్షణాన్ని అసలు ఎంత అద్భుతంగా అసలు అంతకుముందు నేను మిల్క్ సొసైటీలో పనిచేస్తే వాళ్ళంతా అది కూడా ఒక ఎగ్జాంపుల్. మిల్క్ సొసైటీలో ముగ్గురు పనిచేస్తే ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ, ఒకటి బీజేపీ, ఒకడు వచ్చి తెలుగుదేశం. ఈ మధ్యలో గొడవలు, వాడు ఈయన ఇబ్బంది పెడతాడు, ఈయన నన్ను ఇబ్బంది పెడతాడు, మొత్తం మీద ఇదే గ్లడ్జెస్ అన్నమాట. ఆ స్థితిగతిలో ధ్యానంలోకి నేను వచ్చిన తర్వాత ప్రేమను పంచండి, ప్రేమను పంచండి, ప్రేమను పంచండి అని ఎప్పుడన్నాడో నేను ఆడ ప్రాక్టీస్ చేశాను. ఇవాళ ముగ్గురు శాకాహారులం అయిపోయాం. పార్టీలు వేరే చేసినాయి, ధ్యానం ముగ్గురిని ఏకం చేసింది. ఇక్కడ రెగ్యులర్ గా 5 to 6 క్లాస్ జరగద్ది. మా మిల్క్ సొసైటీలో జరగద్ది 5 to 6 ఉదయమే. సుందర రామయ్య అనే మా కొలిక్ క్లాసులు నడుపుతా ఉంటాడు. మరి ప్రేమను చంపితే, ప్రేమను పంచమని చెప్పిన దానికి మనం ప్రాక్టికల్ గా చేస్తే రిజల్ట్స్ కనపడుతుందిగా. ఆహారం మార్చుకుంటే అయితే నన్ను ఒక మిత్రుడు అడుగుతాడు చివరిగా, ఒక మిత్రుడు, కమ్యూనిస్ట్ మిత్రుడు. ఎందుకంటే మా గ్రామం కమ్యూనిస్ట్ పార్టీ విలేజ్, మాజీ ఎక్స్ఎమ్మెల్యే జొక్కా వెంకయ్య గారి స్వగ్రామం మాది. కమ్యూనిస్ట్ ప్రభావం ఎక్కువ ఉంటుంది. మిత్రమా నువ్వు చెప్తుండవే ధ్యానం అనే దాని ద్వారా ఇవన్నీ జబ్బులు తగ్గినాయి, అయిపోయినాయి అంటున్నావు, నిజమేనా అని అడిగాడు. మనకు తెలుసు కదా బలగొద్దటం. అవును, ఎస్, ధ్యానం ద్వారానే ఇవన్నీ తీరినాయి. లేదు మిత్రమా అన్నాడు. ఆలోచించా. ఎందుకంటే నిజంగా కమ్యూనిస్టులు సైన్స్ ప్రకారం ముందుకు వెళ్తూ కొంత బెటర్ ఉండేవాళ్ళు కొంత బెటర్ గా ఆలోచిస్తారు. ఎట్లా మిత్రమా అని అడిగాను. ఓకే మిత్రమా, నిజంగా ధ్యానం ఒక్కటే కళ్ళు మూసుకొని నువ్వు ధ్యానం చేసినట్లయితే ఆహారం మార్చుకోబాకు, నీ ఆలోచనలు మార్చుకోబాకు, నీ వ్యవహారం మార్చుకోబాకు, నీ సంఘ బాంధవ్యాలను మార్చుకోబాకు, ధ్యానం ద్వారా ఫలితం ఉంటదేమో చూడు అన్నాడు. ఈ ధ్యానము ద్వారా జ్ఞానాన్ని పొందావు. ఏమి జ్ఞానాన్ని పొందావు? ఏమి తినాలో తెలుసుకున్నావు, ఏమి తినకూడదో తెలుసుకున్నావు, నలుగురితో ఎలా ఉండకూడదో తెలుసుకున్నావు, ఎలా ఉండాలో తెలుసుకున్నావు.
నీ ఆలోచనలు ఉన్నతంగా ఎలా ఉండాలో తెలుసుకున్నావు, ఎలా ఉండకూడదో తెలుసుకున్నావు. ఇవన్నీ మార్చుకుంటే తప్ప నీ కాడ రిజల్ట్స్ రాలేదు మిత్రమా అన్నారు. నిజమే కదా, కరెక్టే కదా. ఇవాళ ఎంతో మంది ధ్యానంలో నేను గంట ధ్యానం చేస్తున్నాను, 2 గంటలు చేస్తున్నాను, 3 గంటలు చేస్తున్నాను, 2 నిమిషాలు, 3 గంటలు చేస్తున్నాను అని చెప్తున్నాం. క్లాస్ అయ్యి మెట్టుకొచ్చిన తర్వాత సార్ నాకు బ్యాక్ పెయిన్ సార్ అనేవాళ్ళు, నాకు తలనొప్పి అనేవాళ్ళు, నా మోకాళ్ళ నొప్పులు అనేవాళ్ళు, నాకు డిప్రెషన్ అనేవాళ్ళు ఉండాము అంటే ఎక్కడో లోపం. ఎందుకని మనకి సార్ చెప్పాడు, ఆహారమే నీ వై ఉండవు, నీవు ఎలా ఉండాలి అంటే అలాంటి ఆహారం తీసుకో, నీ పంచేంద్రియాలని సరిగా యూటిలైజ్ చేసుకో. అదే కదా జ్ఞానం. అంతకుముందు ఎలా వాడుకున్నాం, ఇప్పుడు జ్ఞానం ద్వారా ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పొంది అవి ఎలా ఉపయోగపెట్టుకోవాలని తెలిస్తే అద్భుతం. ఓకే మాస్టర్స్, అయిందా టైం? అయిపోయిందా? ఓకే, ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా. ఎందుకంటే ఇది సబ్జెక్ట్ పరంగా కానీ మనం తీసుకుంటే పోతా ఉంటది. అనుభవాలే, ఇంకేం అవసరం లేదు. మన అనుభవాలు పక్కన వాళ్ళకి ఎగ్జాంపుల్. లేకుంటే నేనేంది 4 నిమిషాలు, నాకు టెక్నాలజీ కూడా రాదు, అసలు ఫోన్ వాడటం కూడా చేత కాదు. ఇప్పుడు యూట్యూబ్ క్లాసులు ఎందుకని ఒక్కటొక్కటి. ఇప్పుడు ఈ బ్యానర్లు పెట్టేది కూడా నాకు చేత కాదు. మేము బుచ్చి క్లాస్కి మాకు నెల్లూరు వాళ్ళు పెట్టేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ మాకు గ్యాప్ వచ్చిన తర్వాత ఆ ఫోటోలు మార్చడం, మ్యాటర్ మార్చడం ఇప్పుడు నా వంతు అయింది. సో ఎక్కడ ఒక దగ్గర తెలుసుకోవాలి, మార్పు కావాలనుకున్నప్పుడు అద్భుతంగా మనం ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. సో అందరూ కూడా ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని అందరికీ పంచుతారని కోరుకుంటూ సెలవు. ఏదైనా డౌట్లు ఉంటే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా చెప్పారు. మీ ప్రయాణంలో డౌట్లు అన్నవి లేకుండా అందరికి చక్కగా మీరు మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకున్నారు. ఆహారపు అలవాట్లను మార్చుకున్న తర్వాత మంత్రి గారు చెప్పిన తర్వాత తగ్గదు అనుకున్నది తగ్గింది, డాక్టర్లే ఇది వదిలేసింది. చక్కగా జ్ఞానాన్ని పొందుతూ అందరికీ పంచుతూ ఈ వయసులో కూడా మీరు ఇప్పటికీ మీ సాధన చేస్తున్నారు, మళ్ళా జాబ్ చేసుకుంటున్నారు. మామూలుగా అయితే కొంచెం దానికి అబ్బా నేను అలసిపోయాను అని అనుకుంటారు. కానీ మీరు తరగని ఉత్సాహంతో వయసు శరీరానికి కానీ మనసుకు కాదు అని చెప్పేసి ఆ వయసుతో సంబంధం లేకుండా పని చేస్తూ అందరికీ స్ఫూర్తినిస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారని మెసేజ్ పెడుతున్నారు సార్ నాకు. చాలా అద్భుతంగా ఉంది సార్. ఇంకొకసారి ఈ ఆహారము అలవాట్లు ఎలా ఏంటి, యోగాకి ధ్యానాన్ని అని చెప్పేసి అది ఇంకో క్లాస్ తీసుకుందాం సార్. నిజంగా మేడం సంతోషం. నా అవసరం ఎప్పుడున్నా నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా నా పనులు పక్కన పెట్టైనా సో నేను అటెండ్ అవుతాను. నాకు ఎందుకంటే ఇష్టం. పిరమిడ్ మాస్టర్ అంటే ఎలా ఉండాలో చూపిస్తున్నారు. అయ్యో అట్టేం కాదమ్మా. ఆచరణ. అది కొండంత తెలుసుకునే కాడికి ఊరంత ఆచరణే చాలా అద్భుతం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ అండి. మరి ఇంత అద్భుతంగా సార్ మనకి తమ జ్ఞానాన్ని పంచారు. మరి ఈ జ్ఞానాన్ని మనం కూడా మన అందరికీ పంచుకుందాం. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరలా మరొక కార్యక్రమంలో కలుద్దాం.